కీర్తనలు 119, 113 నుంచి 120 వచనముల వరకు మనతో ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంగా చదివించి మనకు ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా సహోదరి కవిత గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. సకల యుగములలో రాజయున్నవాడును అక్షయుడును అదృశ్యుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినాన కీర్తన 119, 113 నుంచి 120 వాక్యాలను ఉత్తర ప్రత్యుత్తరములుగా మనమందరము చదువుకుందాం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను, దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలగుడి. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు, వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు, కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. అందరము కలిసి చదువుదాం. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుడు ఈ లేఖన భాగాలను మన హృదయములో స్థిరపరచునుగాక. ఆమేన్. దయతో అందరము కూర్చుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ప్రారంభంలోనికి వెళదాం. దేవా, మీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన నా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ దినాన అయా సంఘము ఎదుట మీ పరిశుద్ధమైనటువంటి లేఖనాలను నా నోటితో ఉచ్చరించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. ఈ దినాన మాట్లాడవలసినది నేను కాదు కానీ తండ్రి, నా ద్వారా కావలసిన వర్తమానమును ప్రజలకు మీరు అందించమని నేను ప్రార్థిస్తున్నాను. నేను వ్యర్థురాలని, నేను ఎందుకు పనికిరాని దానిని నేను ఒప్పుకుంటున్నాను దేవా. నన్ను బలపరిచి స్థిరపరిచి నీ వాక్యము చేత నన్ను మొదట కట్టి ప్రభువా నీ ప్రజలను కట్టమని ఈ యొక్క ప్రార్థన మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ సమయం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, పెద్దలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ దినాన 119వ కీర్తన 113 నుంచి 120 వాక్యాలు ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో ఈ దినాన మనము విందాము. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. మాట్లాడేవారి హృదయంలోనికి దూసుకొని వెళుతుంది, వినేటువంటి వారి హృదయంలోనికి కూడా దూసుకొని వెళుతుంది. అది ఎలాగంట, కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు అది కార్యములు చేసేది. కనుక ఈ దినాన నాతో ఏమి మాట్లాడనై ఉన్నావు ప్రభు అని మన ఆధ్యాత్మిక జీవితాలలో మన హృదయములో ధ్యానించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము. అయితే కీర్తన ఈ యొక్క 119వ కీర్తన 113 నుంచి 120 వాక్యాలు దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వివరణ ఈ దినాన మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఈ యొక్క 119వ కీర్తనలో కనుక మనము చూసినట్లయితే ప్రతి 8 వచనాలకు ఒక వాక్యాన్ని పైన హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, పైన ఒక భాగము రాయబడి ఉంటుంది. అయితే ఈ దినాన ఈ 113వ కీర్తనలో పైన
సామే అనే అర్థం ఉంది. అంటే ఆ వాక్యము, ఆ మాట మనకు కనిపిస్తుంది. సామే అంటే ఈ యొక్క హీబ్రూ లెటర్ ఇది 15వ అక్షరం. ఇది మనకు హీబ్రూ లెటర్స్ అక్షరాలు మొత్తము 22. ఈ 22 అక్షరాలలో ఈ సామే అనేటువంటి పదము ఇది 15వ అక్షరం. ఇది ఈ 15వ అక్షరానికి చాలా అర్థం ఉంది. ఈ సామే అనేటువంటి అక్షరం ఎలాగుంటుందంటే ఒక సర్కిల్ లాగా ఉంటుంది, అంటే చక్రం లాగా ఉంటుంది. మనం హీబ్రూ లెటర్స్ కనుక చూస్తే ఇది చక్రం లాగా ఉంటుంది, అంటే సర్కిల్ లాగా ఇది ఉంటుంది. అయితే ఈ సామే అనే పదం మనకి ఏమి తెలియజేస్తుందనంటే ప్రోప్ అనేటువంటి మాటను మనకు తెలియజేస్తుంది. ప్రోప్ అంటే అర్థము ఆసరా లేక సహాయము అనేటువంటి అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. అయితే ఇది ఈ సామే అనేటువంటి పదము సరౌండ్ లేక ప్రొటెక్షన్ని మనకు తెలియజేస్తుంది. అయితే నాటి దినాలలో కనుక మనము చూసినట్లయితే రాజుల కాలంలో ఆ రాజ్యాల చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలను వారు నిర్మించుకునేవారు. ఎందుకు అంటే శత్రు సైన్యము వచ్చి వారి యొక్క రాజ్యములోనికి చొరబడకుండా శత్రు సైన్యాన్ని వారు అడ్డగించడానికి వారి యొక్క రాజ్యము చుట్టూ గొప్ప గొప్ప ప్రాకారాలను వారు వేసుకునేవారు. అయితే ఈ సామే అనేటువంటి పదము మనకు ప్రొటెక్షన్ని తెలియజేస్తుంది, అంటే రక్షణను మనకు తెలియజేస్తుంది. అయితే ముందుగా మన రక్షకుడైన యేసు ప్రభువే మనల్ని రక్షించేవాడు. తాను సెలవిస్తున్నాడు, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును అని. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత కనుక మనకు లేకపోతే మనం ఒక దినము కూడా మనము కాపాడబడలేము. అయితే ఈ సామే అనేటువంటి పదము మనకు ప్రొటెక్షన్ని ఇస్తుంది. ప్రొటెక్షన్ అనేటువంటి పదానికి అర్థాన్ని ఇస్తుంది. అయితే ఇంకా మనము ఈ సామే అనేటువంటి పదాన్ని కనుక మనము చూసినట్లయితే మనం ఒక అక్షరాన్ని కనుక మనము రాసినప్పుడు దాన్ని ఇన్కంప్లీట్గా రాస్తే ఆ అక్షరానికి అర్థం అనేది ఉండదు. అంటే మనం ఇప్పుడు సరౌండ్ లేకపోతే సర్కిల్ ఒక జీరోని మనము రాయాలి అని అంటే దాన్ని ఈ కొనను ఆ కొనను రెండు కలిపితేనే దాని అర్థం వస్తుంది. ఒకవేళ దాన్ని మనం ఎక్కడ కలపకుండా సగములో వదిలిపెడితే అది మనకు కరెక్ట్ అర్థాన్ని ఇవ్వలేదు, లేకపోతే కరెక్ట్ అక్షరాన్ని మనము గుర్తించలేం. అయితే ఈ సామే అనేటువంటి పదము ఒక సర్కిల్ లాగా, ఒక చక్రం లాగా ఉంటుందని మనం విన్నాము కదా. అయితే ఎప్పుడైతే ఈ యొక్క అంకెను మనము కరెక్ట్గా రాస్తామో అది సంపూర్ణమైనటువంటి అంకెగా మనకు కనబడుతుంది. ఆ రకంగానే ఈ కీర్తనకారుడు 119వ కీర్తన 113లో మొదటిగానే ఏమంటున్నాడనంటే ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. హల్లెలూయా. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులు ఎప్పుడు సంపూర్ణులు కాలేరు అనేటువంటి మాటను ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక లెటర్ని, ఒక అక్షరాన్ని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా రాస్తే అది మనకు సంపూర్ణమైన సంఖ్యగా కనబడుతుందో అలాగే ద్విమనస్కులు ఎప్పుడు సంపూర్ణులు కారు అన్నటువంటి మాట ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ సంపూర్ణమైనటువంటి ఈ మాట మనకి ఏమి తెలియజేస్తుందో చూద్దాం. ఒకసారి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం అందరము తీద్దాం. ఒకసారి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వాక్యాలను మనము చదువుకుందాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు గారు అద్భుతమైనటువంటి మాటను మనకు తెలియజేస్తున్నాడు. వీళ్ళెవరనంట దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని ప్రార్థిస్తూ దేవుని సహాయాన్ని కోరుతారు, కానీ దేవుడు సహాయము చేసే లోపే, దేవుడు తన కార్యాన్ని ప్రారంభించే లోపే తమ ఇష్టానుసారమైనటువంటి పనులు చేసి నష్టపోయి ఇది నాకు దేవుడు చేశాడు, నేను నష్టపోయాను, దీనికి కారణము దేవుడే అని నిందించేవారంట. హల్లెలూయా.
వీళ్ళు ద్విమనస్కులు అంటే అస్థిరులు అనగా ద్విమనస్కులు, రెండు తలంపులు కలిగిన వారు, అస్థిరులు, దేవుణ్ణి నమ్మని వారు. లోకము కావాలి, దేవుడు కావాలి. నీకెవరు కావాలంటే నాకు రెండు కావాలి అనేవారు ద్విమనస్కులు. లోకము కావాలి, దేవుడు కావాలి, లోకానుసారమైన ఆచారాలు కావాలి, మరలా దేవుడు కావాలి. కానీ వీరేం చేస్తారనంట, అస్థిరమైనటువంటి మనస్సు. దేవుణ్ణి అడుగుతారు కానీ దేవుడు ఇచ్చేలోపే తన సొంత నిర్ణయాన్ని ఆలోచన చేసి తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఏదో ఒక పని చేసి నష్టపోయి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, దుఃఖములో ఉండి నన్ను దేవుడు నష్టపరిచాడు, నా దేవుని ద్వారా ఇలా జరిగిందని దేవునిపై నిందలు వేసేవారు ద్విమనస్కులు అని యాకోబు గారు మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ ద్విమనస్కులను గురించి 1వ రాజులు మనకు 18వ అధ్యాయంలో ద్విమనస్కులను గురించి మనకు చాలా అద్భుతముగా దేవుడు వివరించాడు అక్కడ. అయితే 1 రాజులు 18వ అధ్యాయము మనము 19, 20, 21, 22 వాక్యాలను కనుక చూసినట్లయితే అది మనందరికీ తెలిసినటువంటి వాక్యము ఏంటి అని అంటే, ఏలియా గారు మనకందరికీ తెలిసినటువంటి రోషము కలిగిన ప్రవక్త ఏలియా గారు. అయితే ఈ ఏలియా గారు ఉన్నటువంటి కాలంలో యెజబేలు అనేటువంటి స్త్రీ తాను ఏమి చేస్తుందనంటే దేవుని ప్రజలను విగ్రహారాధన వైపు మళ్ళిస్తూ యెహోవాను సేవిస్తున్నటువంటి ప్రవక్తలను చంపివేస్తున్నటువంటి ఈ స్త్రీ. అయితే ఈ యెజబేలు అనేటువంటి స్త్రీ కొంతమంది బయలు ప్రవక్తలను పోషిస్తుందంట. 400 మంది బయలు ప్రవక్తలను, ఆషేరా దేవికి బయలుడు విగ్రహారాధన చేసి 450 మంది ప్రవక్తలను, ఇంకా విగ్రహారాధన చేసేవారిని ప్రోత్సహిస్తూ పోషిస్తుందంట యెజబేలు. అయితే ఈ యెజబేలు ప్రవక్తలను అందరినీ చంపుతున్నప్పుడు ఏలియా కూడా కొంత భయపడ్డాడు. కానీ మరలా ఏలియా దేవుని యొక్క శక్తి, రోషాన్ని కలిగి ఏలియా ఒక దినాన సవాలు విసురుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, బయలు ప్రవక్తలకు. ఏమని సవాలు విసురుతున్నాడు అనంటే, మీరు బయలు గనుక దేవుడైతే ఆ దేవుణ్ణి ఆరాధించండి, లేదా యెహోవా దేవుడని మీరు నమ్మితే యెహోవాను మాత్రమే మీరు ఆరాధించండి. మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు. మీకు దేవుడు కావాలా, లోకము కావాలా? ఈనాటి ఆహారము కొరకు మీరు భయపడుతున్నారు, పారిపోతున్నారు, యెజబేలుకు మీరు లొంగిపోతున్నారు. అందుకనే ప్రకటన గ్రంథములో దేవుడు తెలివిస్తున్నాడు, నువ్వు యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు, అది జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును నా దాసులకు అది బోధించుచున్నదని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఈ యెజబెల్ అటువంటి స్త్రీ ఆనాటి దినాలలో దేవుని ప్రజలను హింసిస్తూ విగ్రహారాధనకు ప్రేరేపిస్తుంది. ఆనాటి దినాలలో రోషము కలిగినటువంటి ఏలియా, మీరు ఎవరిని సేవిస్తారు? బయలునా, విగ్రహారాధన, దాన్ని సేవించండి, ఏ అభ్యంతరము లేదు. లేదా యెహోవానా, సృష్టికర్తనా, మిమ్మల్ని విడిపించిన వాడిని మీరు సేవిస్తారా? అతనినే సేవించండి, దీంట్లో ఏ నష్టము లేదు. మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని ఒక సవాలు విసిరాడు ఏలియా గారు. అయితే ఈ ఏలియా గారి గురించి మనకందరికీ తెలిసినదే. కానీ ఈ నేటి దినాలలో మనము బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో మనకు రోషము కలిగినటువంటి ఏలియాలు మనకు కావాలి. హల్లెలూయా. మనము రోషము కలిగి ఏలియాగా బ్రతికేటువంటి జీవితం మనకు కావాలి. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మనము అంత్య దినాలలో ఉన్నాం. ఇక దేవుడు అతి సమీపముగా ఉన్నాడు, ద్వారము నొద్దనే ఉన్నాడు. ఇక కడబూర శబ్దము మోగగానే ఇక మనం ఇజ్రాయేలు దేశము కొరకు చూస్తున్నాం. మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి ఏంటంటే, యెరూషలేము దేశంలో, ఇజ్రాయేలు దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాని వైపే మన కనుదృష్టి ఉండాలి. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలు దేశంలో ఏదైనా జరుగుతుంది అనంటే అది దేవుడు జరిగించేటువంటి కార్యం. ఆయన రాకడకు తాను సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క దేశాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఒలీవల కొండ మీద దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా ఇజ్రాయేలు దేశములో 2వ రాకడలో తన అడుగును ఇజ్రాయేలు దేశంపై మోపబోతున్నాడు దేవుడు. అందుకనే ఇజ్రాయేలు దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా మన దృష్టి అంతా ఆ ఇజ్రాయేలు దేశం వైపే ఉండాలి. ఇప్పుడు జరుగుతుంది యుద్ధము, ఇంకా ఏమి జరగబోతుందో, ఏ సంఘటనలు జరగబోతున్నాయో మన దృష్టి అంతా ఆ దేశము వైపే ఉండాలి. అయితే ఇక్కడ ఈ ప్రజలు 2 తలంపులు కలిగి బ్రతుకుతున్నారు. అయితే ఏలియాలాగా మనము రోషము కలిగి బ్రతకాలి.
రోషము లేని విశ్వాసం, రోషము లేని ప్రార్థన, పట్టుదల లేని విశ్వాసం మనకొద్దు నేటి దినాలలో. అయితే ఈ అంత్య దినాలలో, రాబో దినాలలో మరి అంత్యక్రీస్తు పరిపాలనలోనికి మనం రాబోతున్నాం. మీకు అందరికీ తెలుసు 666వ ముద్ర, లేకపోతే 616వ ముద్ర, 616 లేకపోతే 666వ ముద్ర మన నొసటి మీద కానీ మన కుడి చేతి మీద కానీ దాన్ని వేసుకున్న వారు క్రయ విక్రయములు చేయడానికి అవకాశం ఉంటుంది. వేసుకొని వారికి క్రయ విక్రయములు చేయడానికి అవకాశము లేదు. వాడు రాబో కాలంలో ఈ యెజబేలు లాగానే ఏం చేస్తాడనంటే మనను వాడు ఆహారము కొరకు లేకపోతే మన పోషణ కొరకు మనల్ని వాడు లొంగ తీసుకుంటాడు. ఎట్లా అనంటే ఇప్పుడు ఏదైనా మనము షాప్కి వెళ్ళినప్పుడు మనకు అవసరమైన వస్తువులన్నీ మనం తీసుకొచ్చుకుంటాం. రేపటి దినాన 666వ ముద్ర వేసుకుంటేనే మీకు షాపులో అన్నీ ఇస్తా అంటాడు. అప్పుడు మన పిల్లలు ఏడుస్తారు కావచ్చు, లేకపోతే మన ఆకలి మరణించే పరిస్థితిలో ఉంటాం. నువ్వు వేసుకుంటావా వేసుకోవా? కొన్నిసార్లు మనము లొంగిపోతాం. లొంగిపోయి ఏం చేస్తాం? ఆ ముద్ర వేసుకుంటే దేవుని యొక్క జీవగ్రంథములో నుండి మన పేరు తుడిచిపెట్టబడబోతుంది. అందుకనే ఏలియా వంటి రోషం. మనం ఎవరిని సేవిస్తున్నాం? మన తలంపులు ఎలాగున్నాయి? దేవున్నా లోకాన్నా? దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఈనాడు ఏలియా రోషము కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. మనము కూడా నేటి దినాలలో రోషము కలిగిన వారిగా బ్రతకాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. అదే రీతిగా ఇంకా మనము 2 తలంపులు కలిగిన వారు అనంటే ఎక్కువగా మనం ఇజ్రాయేలు ప్రజల గురించి మనము చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఐగుప్తు దేశములో 430 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. కఠినమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, వారి యొక్క నిట్టూర్పులను దేవుడు విని ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని దేవుడు వారి కొరకు పంపించి ఎన్నో అద్భుతమైన కార్యాలు ఐగుప్తులో 10 అద్భుత కార్యములను చేసి దేవుడు తన ప్రజలను విడిపిస్తే వారు విడిపించబడి వెళుతున్న క్రమంలో వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రం. వారు విడిపించబడి కొద్ది సమయమే అయింది. కానీ అప్పుడే అవిశ్వాసపు మాటలు, మోషే ఈ ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని బయటకు తీసుకొచ్చావా? ఎందుకయ్యా మాతో నువ్వు ఇంత ఆడుకుంటున్నావు అన్నట్టుగా ప్రజలు మోషేను నిందిస్తున్నారు. నీళ్లు లేవు ప్రభు అన్నప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆహారం లేదు ప్రభు అన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అది కూడా కష్టమైపోయింది ప్రజలకు. రోజు ఈ మన్నా అనేది ఇలారా, ఈ మన్నా మాకు వద్దయ్యా, ఇది తిని మాకు విసుకొచ్చేసింది, మాకు మాంసం కావాలి. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కుండల మధ్యన కూర్చొని మంచిగా తినేవాళ్ళం మా కుటుంబంతో. ఇది ఏందయ్యా మన్నా, ఈ మన్నా మాకొద్దు, మాకు మాంసమే ఇయ్యు అని ప్రజలు దేవుణ్ణి శోధించడము ప్రారంభించారు. వీళ్ళెవరు? ద్విమనస్కులు, 2 తలంపులు కలిగిన వారు. దేవుడు కావాలా, అవసరమైనప్పుడు, అవసరం తీరిన తర్వాత లోకం కావాలా. అవసరం ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? యేసయ్యా ప్రభువా మాకు నీళ్ళు లేవయ్యా, మాకు ఆహారం కావాలయ్యా, మాకు ఇయ్యి అని అన్నప్పుడు దేవుడు వారిని కనికరించి వారికి ఆహారాన్ని ఇచ్చారు. తర్వాత తృప్తిగా తర్వాత మళ్ళీ ఈ మన్నానేనా, మాకు మాంసం ఇయ్యాయా అని మరలే దేవునిపై సనుగుతున్నారు. మరి అలనాటి ఇశ్రాయేలు ప్రజల వలె అవసరము ఉన్నప్పుడు దేవుడు అని, అవసరము తీరిన తర్వాత లోకము అని కనుక మనం లోకాన్ని వెంబడిస్తున్నామా? ఈ దినాన 2 తలంపులు కనుక మనతో ఉంటే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. దయతో సరి చేసుకుందాం. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించినట్లుగా మనల్ని విడిపించాడు. నేనంటాను ఈ దినాన మనం బ్రతికి ఉన్నామంటేనే దేవుని యొక్క కృప. చాలామంది ఎన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. చాలా ఆరోగ్య సూత్రాలను, వైద్యులు అది చెప్పారండి, డాక్టర్ ఇది చేయమన్నారండి, అది చేయమన్నారండి అని చాలా 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 అన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. కానీ దేవుని కృప లేకపోతే ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా అవన్నీ వ్యర్థమే. అయితే ఈ దినాన దేవుడు మనకు వేసినటువంటి భిక్ష, ఒక అడుక్కునేటువంటి వ్యక్తికి 1 కోటి రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి, తన ఆనందం చిన్నగా ఉండదు కదా. తాను అవన్నీ అయిపోయేదాకా కూడా దాన్ని ఖర్చు చేస్తాడో, లేకపోతే తను జ్ఞానవంతుడైతే బిజినెస్ చేస్తాడో అదేంటో మనకు తెలియదు. అయితే అది అస్థిరమైనటువంటి ఆస్తి, అది తరిగిపోయేది.
కానీ దేవుడు మనకు దేన్ని భిక్షగా వేశాడో తెలుసా? నిత్య జీవాన్ని, తరతరములు నిలిచి ఉండేది, గతించిపోని రాజ్యాన్ని మనకు భిక్షగా వేశాడు. మనల్ని విడిపించాడు పాపము నుండి, శాపము నుండి. మనము పాపులమై ఉండగానే మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. అసలు దేవుని ప్రజలుగా పిలువబడడానికి మనకే అర్హత లేదు. ఒకప్పుడు మనము దేవుడు లేని ప్రజలుగా బ్రతుకుతున్నప్పుడు మనపై దేవుడు కనికరపడ్డాడు. కేవలం ఇశ్రాయేలీలు, యూదులు మాత్రమే దేవుణ్ణి ఆరాధించేవారు. కానీ నేటి దినాన అన్యజనులమైన మనమందరము దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన మన పట్ల చూపించినటువంటి కృప. ఈ కృపకు మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం? అందుకనే మనము ఏ తలంపులు కలిగి మనము బ్రతుకుతున్నాం? మన ఆధ్యాత్మిక జీవితంలో విడిపించబడినటువంటి ప్రజలం మరలా దాస్యం అనే కాడి క్రిందికి వెళుతున్నామా? సాతాను చేతిలోనికి చిక్కబడుతున్నామా? దయతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనము సరిచేసుకుందాం. అయితే ఈ ద్విమనస్కులు ఏమి చేస్తారనంటే, మనం ఇంకా చూస్తే ఎక్కువగా ఇతరులను నిందించడానికి ఇష్టపడతారు ద్విమనస్కులు. మనము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి పరిసయ్యులు, శాస్త్రులు అన్నటువంటి వారు వచ్చి, యేసయ్యా, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తం అలాగ చేస్తున్నారు? నువ్వు చెప్పవా వాళ్ళకి? శుభ్రంగా చేతులు కడగాలి, భోజనం చేయాలని నువ్వు చెప్పవా యేసయ్య వాళ్ళకి అన్నట్లుగా యేసు ప్రభుతో చెబుతున్నారు పరిసయ్యులు, శాస్త్రులు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళు చేతులు కడుగును కూడా తింటున్నారు కావచ్చు, కానీ మీరు దేవుని వాక్యముని నిరర్ధకం చేస్తున్నారే, మరి మీ మాట ఏంటి? తల్లిదండ్రులను దూషించి వాడు తప్పక మరణము పొందవాలని దేవుడు సెలవిచ్చిండు కదా, మీరు తల్లిదండ్రులను గణపరచనక్కర్లే అని చెబుతున్నారు కదా, మరి మీరు చేసేది ఏంటి అని యేసు ప్రభుల వారు చెబుతున్నారు. అయితే ఈ దినాన ద్విమనస్కు కలిగి మనం ఎవరినైనా నిందిస్తున్నామేమో. చాలా సందర్భాలలో ఏం చేస్తాం? ఎవరైనా కొద్దిగా ముందుగా నడిచేవారిని మనం ఎక్కువగా రెండు తలంపులు కలిగి మాటలు అనడానికి ఇష్టపడతాం. దయతో మన ఆధ్యాత్మిక జీవితంలో మనము రోషము కలిగి బ్రతకాలి అని అంటే, దేవుని కొరకు నేనేం చేస్తున్నాను, దేవుడు నా జీవితంలో చేసిన దానికి నేను ఆయన కొరకు నేను ఎలాగూ బ్రతుకుతున్నాను అని రోషము కలిగి బ్రతికేవారు స్థిర మనస్సు కలిగిన వారు. ఈ స్థిర మనస్సు లేని వారు ఇతరులను నిందించడానికి ఎప్పుడు మొదటి లైన్లో ఉంటారు. మనము చేయలేము, ఇతరులను చేయడానికి ఇష్టపడలేము. అయితే దేవుని కొరకు మనము గనక రోషము కలిగి స్థిర మనస్సు కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము యేసు ప్రభుల వారిని గనక చూస్తే, గెత్సెమనే తోటలో యేసు ప్రభు అప్పగించబడడానికంటే ముందు తనకు ముందు ఒక గిన్నెను దేవాది దేవుడు ఉంచాడు, తండ్రి అయిన దేవుడు. ఈ గిన్నెలోనిది త్రాగుమంటున్నాడు తండ్రి. వద్దు ప్రభువా అని యేసు ప్రభుల వారు అంటున్నారు. అలాగున ముమ్మారు ప్రార్థన చేశాడు యేసు ప్రభుల వారు. ప్రార్థించి, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. ఒకవేళ ఆ దినాన యేసు ప్రభుల వారు ఆ గిన్నెలోనిది గనక పుచ్చుకొనకపోతే ఈ దినాన మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. ఆయన తండ్రికి ఏదైతే మాట ఇచ్చి ఈ లోకానికి వచ్చాడో ఆ మాట ప్రకారమే యేసు ప్రభుల వారు చేశారు. మరి దేవునికి ఈ సంవత్సరము మనం ఏమేం మాట ఇచ్చామో అది మనకే తెలుసు. ఏమేం మాట ఇచ్చామో, నేను ఈ సంవత్సరంలో బైబిల్ అంతటిని పూర్తి చేస్తానని మాట ఇచ్చామో, లేకపోతే ఉపవాసముతో ఇన్ని దినాలు గడుపుతా అని మాట ఇచ్చామో, లేదా నేను ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతా అని మాట ఇచ్చామో, లేకపోతే సంఘం అనే పరిచర్యలో ఎక్కువగా వాడబడతానని మాట ఇచ్చామో, లేకపోతే దేవా నా జీవితంలో ఏది జరిగినా నిన్నే స్తుతిస్తానని మాట ఇచ్చామో, లేదా లోకానుసారమైన ఆలోచనలు చేసి నాకు 2 కావాలి ప్రభువా, నిన్ను అవసరానికి పట్టుకుంటా తర్వాత విడిచిపెడతా అని మాట ఇచ్చామో, అది మనకే తెలుసు. అయితే ఈ సంవత్సరములో మనము ఆఖరి దినాలలో ఉన్నాం. దేవునికి మనం ఏ మాట ఇచ్చాం, ఏ తలంపు కలిగి బ్రతుకుతున్నాం, ఏ ఆలోచనతో జీవిస్తున్నాం, దేవుని కొరకు ఏమి చేస్తున్నాం, దేవునికి ఏమి కావాలని మనము ఆయన ఆలోచనను, ఆయన ఉద్దేశాన్ని మనము నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం. ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఒకవేళ మనలో ఏమైనా తప్పులు లేకపోతే ఆయనకి ఇష్టము లేనిది ఉంటే, దేవా ఈ దినాన 2 తలంపులు నాకు వద్దు, స్థిర
స్థిరమైన మనస్సు, నీలాంటి మనస్సు, నీవు తండ్రికి ఏదైతే మాట ఇచ్చి ఈ లోకానికి వచ్చి నీ మాటను నీవు జరిగించినావో ఆ మాట నీవు సెలవిచ్చినటువంటి నీ మాటలను నేను బ్రతుకుతూ అనేకులను బ్రతికిస్తూ నీ మాట ప్రకారం బ్రతకడానికి నాకు సహాయము చేయ ప్రభు అని ఆయన సహాయాన్ని వేడుకుందాం. తప్పక ఆయన సహాయము చేసే దేవుడు. ఈ యొక్క లేఖనాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.